హాయ్ ఫ్రెండ్స్, సుబానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేటా వచ్చేసరికి అంటే 3 రాష్ట్రాల్లో విస్తీర్ణం పెరిగిన దాని గురించి ఒకటి, ప్లస్ అసలుకు ఎక్స్పోర్ట్ ఉందా లేదా ఒక 7 పాయింట్లలో అది ఒక విషయం చెప్తా. అన్ని రకాల గురించి ఏది ఎంత పెరగచ్చు, స్టడీ మార్కెట్ ఎంత ఉండొచ్చు, అసలుకి ఏంటి మీరు అనుకున్న 5531 అయితే మాత్రం ఎంత పెరగచ్చు, 2043 ఎంతలో నిలబడవచ్చు, కడ్డీ బ్యాడీ ఎంత పోవచ్చు, డబ్బి బ్యాడీ ఎంత తగ్గొచ్చు, లేకపోతే ఈ స్టడీ మార్కెట్ ఉంటుందా, ఇవన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా వీడియో అయితే మాత్రం 10 నిమిషాలే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పాత ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్ లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ ఖచ్చితంగా అనుకుంటే నేను చెప్పేది మీకు అంటే ఉపయోగకరమైనది అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేను చెప్పింది ఇంకా బాగా చెప్పాలి, ఇంకా ఏదైనా విషయాల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని గురించి ఖచ్చితంగా నేను, ఎందుకంటే మనం రోజు ఒక వేల ఆలోచనలు వస్తుంటాయి, కానీ మీకు నచ్చిన ఆలోచన నాకు చెప్తే నాకు ఇప్పుడు మనం రోజు చేస్తుంటాం కాబట్టి ఆలోచనల్లో ఆలోచించే విధానంలో మార్పు ఉండొచ్చు, లేకపోతే తప్పు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. మీరు చెప్పడం వల్ల 10 మంది, ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తారు కాబట్టి ఆ చూడడంలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే కోరుకుంటూ ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం 5531కు మార్కెట్ వస్తుందా అంటే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, బ్యాడగి మార్కెట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 15,000కు 17,000కు మధ్యలో ఉండొచ్చు, పెరగకపోవచ్చు. ఎందుకంటే స్టాకులు విపరీతంగా ఉన్నాయి, అందువలన పెరగకపోవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ గుంటూరు వాళ్ళని అడిగితే పెరగొచ్చేమో, రేపు వారమే 17,000 కావచ్చేమో అని అంటున్నారు. కానీ మార్కెట్కు అనుగుణంగా ఖచ్చితంగా 5531 అయితే మీరు ఏసీల్లో పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం ఎక్కడ సాహసం దయచేసి రైతు మిత్రులు అయితే చేయొద్దు. 5531 వరకు మీరు అనుకున్నా ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మొత్తం అయిపోయిన తర్వాత 7 పాయింట్లు చెప్తా. ఇంకా మీరు అనుకున్న 2043 విషయానికి వచ్చేసరికి 2043 అయితే మాత్రం మీకు 5531 అయినా 2043 అయినా డబ్బీ అయినా మనకు ఖచ్చితంగా స్థిరత్వంగా మార్కెట్ ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా రేపు 15వ తారీఖు నేను అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రూపంలో ఖచ్చితంగా అక్కడ ఒక దగ్గర ఒక ఎంతమందిని చేయొచ్చు, ఒక 100 మందిని చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఆ రోజు ఒక 100 మందితోటి ఒక్కొక్క నిమిషం ఒక 90 నిమిషాలు అవుతుంది. ఒక 3 సార్లు 4 సార్లు వీడియో పెడదామనే ఆలోచనలో ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 2043 అయితే మాత్రం 16,000 నుంచి 30,000 మీద మార్కెట్ ఉండొచ్చని వాళ్ళ అంచనా. నేను ఎందుకంటే ఫ్రెండ్స్ నేను వీడియో అనేది నా సొంతంగా అయితే ఎక్కడ చేయను. ఒక దగ్గర 10 నుంచి 15 మంది కొట్ల వాళ్ళకి చేసి ఒక్కొక్క రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ వాళ్ళ చేస్తా, ఆంధ్ర వాళ్ళ చేస్తా, కర్ణాటక రైతులకు కూడా చేస్తా. మీ ఊర్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నా వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళని ఖచ్చితంగా అడుగుతూ ఉంటా. 2043 అయితే మాత్రం 15,000 నుంచి 30,000 మార్కెట్ ఉండే అవకాశాలు ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నాయంట, పెరిగే అవకాశాలు. మీరు అనుకున్న కడ్డీ బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్ పరిస్థితి అనేది ఏ విధంగా 2043 అయితే ఖచ్చితంగా ఏసీలో పెట్టుకోవచ్చు, 30,000కు పోయే అవకాశాలు జూన్ జూలైలో ఉంటాయంట. ఇంకా కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి రేపైతే మాత్రం విపరీతంగా కడ్డీ బ్యాడీకి సోమవారం అయితే వస్తుందంట. రేపైతే మాత్రం చాలా వరకు వీడియో అయితే మంది చాలా వరకు బాగుంటుంది, ఎందుకంటే రైతులతో ఇంట్రాగేషన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి, మనకు వీడియోలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నాకు వీడియో రూపంలో కూడా నాకు వీడియో నా నెంబర్కి పంపించండి. ఖచ్చితంగా మీకు ఆ వీడియో కూడా రైతులకు అనేది పెట్టడం అనేది జరుగుతుంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంకా విషయానికి వచ్చేసరికి కడ్డీ బ్యాడ్కి అయితే మాత్రం 40,000 నుంచి 65,000 ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. క్వాలిటీ బాగుంటే 60 నుంచి పైనే పోతాయి. డబ్బీ బ్యాడ్కి కూడా సేమ్ అంతే, 40,000 నుంచి 65,000 పక్కాగా ఇదే అంటే ఇదే స్థిరత్వంగా మార్కెట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ఇంకా మీరు అనుకున్న డీడీలు అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం 200కు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట డీడీలు. ఇంకా డీడీలు కానీ 411, 108, ఇంకా మీరు అనుకున్న ఏది కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా బాగా మంచి మార్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ఇంకా 341 కానీ తేజ 341 అయితే మాత్రం కమింగ్ డేస్లో 220 రూపాయలకు పోయే అవకాశాలు ఉన్నాయంట. తేజాలు కూడా 220 పోయే అవకాశాలు చెప్పాను కదా. 5531 కూడా తాలు కూడా 110 రూపాయలకు పోయే అవకాశాలు. ఆర్మూరు తేజ అయితే మార్కెట్ అయితే స్టడీగా ఉండే అవకాశాలు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు 7 పాయింట్లు చెప్తాను కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి తెలంగాణ అయితే మాత్రం ఈ సంవత్సరం తెలంగాణలో తేజ పంట 40% కంటే ఎక్కువ దెబ్బతింది, మరియు అందుబాటులో ఉన్న పంట కూడా నాణ్యత అనేది చాలా వరకు తక్కువగా ఉంది. రెండోది మీరు చూసుకోండి, నేను చెప్పిన దాంతో తెలంగాణలో
ఫస్ట్ పాయింట్, ఈ సంవత్సరం తెలంగాణలో తేజ పంట 40% కంటే ఎక్కువ దెబ్బతింది. తేజ పంట మరియు అందుబాటులో ఉన్న పంట కూడా నాణ్యత అనేది లోపించింది. 40% పంటే దెబ్బతింది, 60% పంట బాగుంది. అది మీరు గ్రహించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేను జస్ట్ అనాలసిస్ చేసుకుని ఒక నోట్స్ రాసుకున్నది మాత్రమే. రెండో పాయింట్ వచ్చేసరికి 341 పంట కూడా తెలంగాణలో 50% కంటే సగం పంట వరకు చాలా వరకు దెబ్బతింది. ఒక కోత కోసిన తర్వాత ప్రధానంగా తాలు మాత్రమే వచ్చింది. రెండో కోత కోసిన తర్వాత తక్కువ పరిమాణం నాణ్యత కూడా చూడవచ్చు. రెండో కోత ఇంకా స్టార్ట్ చేయలేదు. 341 అంటే 50% దెబ్బతింది. మీరు గ్రహించండి, 50% దెబ్బతింది అంటే మనకు కాయ సైజు తగ్గొచ్చు, కానీ మనకు మార్కెట్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. భవిష్యత్తులో మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. భవిష్యత్తులో ఫిబ్రవరి 15 తర్వాత ఏదైనా జరగవచ్చు, మార్కెట్ పెరగవచ్చు, తగ్గవచ్చు. మూడో పాయింట్, ఏపీలో కూడా గత సంవత్సరంతో పోలిస్తే విత్తనాలు 20 నుంచి 30 సంవత్సరాలు తగ్గాయి. ఈ సంవత్సరం 30%. అదే ప్రాంతంలో రోమి 26, షార్క్ మరియు ఆర్మూర్ ఉన్నాయి. చూడండి, 20-30% ఎదబెట్టే విత్తనాలు తగ్గినా అదే ప్రాంతంలో రోమి 26, షార్క్ మరియు ఆర్మూరు ఎక్కింది ఆల్రెడీ. ఏదైనానేమి ఇప్పుడు ఆర్మూర్ అనేది సూపర్ 10లో కలిసిద్ది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా మీరు ఏపీ ప్రాంతంలో చూసే రైతు మిత్రులు కూడా గమనించండి. నాలుగో పాయింట్, గతంలో తక్కువ దిగుబడి మరియు అధిక వ్యాధులు మరియు తెగులు దాడుల కారణంగా ఏపీలో 341 విస్తీర్ణంలో విత్తనాలు కూడా తగ్గాయి. ఇది 341 లభ్యత లేకపోవడం ప్రభావం చూపుతుంది. 341కు రేటు వస్తుందనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు, కానీ స్టాకులు అయితే మాత్రం తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా ఉన్నదని వాళ్ళు మనకు చెప్తున్నది. ఇంకా ఐదో పాయింట్ వచ్చేసరికి డీడీ రకము ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా అంటే ఏపీ వచ్చే ఫిబ్రవరి నాటికి 70 నుంచి 80% ముగుస్తుంది. ఫిబ్రవరి నాటికి అయితే 70 నుంచి 80% అయిపోతుందంట. బ్యాలెన్స్ పరిమాణం కూడా మధ్యస్థంగా మాత్రమే ఉంటుంది. అది అక్కడ ఉన్న పరిస్థితి. డీడీ రకాలన్నీ కూడా 70 నుంచి 80% వరకు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. ఫిబ్రవరి లాస్ట్ కల్లా క్లోజ్ అవుతాయంట. 70 నుంచి 80%, 20% అనేది పెద్ద కంపారిజన్ కాదు. అది ఐదో పాయింట్. ఆరో పాయింట్ వచ్చేసరికి కర్ణాటక సింజంటా 553 అయితే మంచి రంగు మరియు ఘాటు కారణంగా దాదాపు 25 నుంచి 30 లక్షల బ్యాగులు కారణంగా నూనెలు వెలికి తీసే కంపెనీల ద్వారా భారీ డిమాండ్ ఉంది. 25 నుంచి 30 లక్షలు. కానీ అక్కడ స్టాక్ కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ 4,000, 3,000 పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే అవకాశం, మరియు ఎక్స్పోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయంటే. ఏడో పాయింట్ వచ్చేసరికి అదే దేశీయ పౌడర్ ప్రయోజనం మరియు మలేసియా, థాయిలాండ్ మొదలైన వాటి నుండి ఎగుమతుల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి 5531కు మంచి డిమాండ్ ఉంది. డిమాండ్ అయితే తగ్గలేదు, దానికి డిమాండ్ ఉంది. కానీ రేటు వస్తుందా అంటే చాలా మందిని అడిగితే రాకపోవచ్చు అనే చెప్తున్నారు. నా అనాలసిస్ కూడా వాళ్ళు చెప్పిందే మనం చెప్పాలి. కాబట్టి నా వ్యక్తిగతంగా చెప్పాలంటే భవిష్యత్తులో వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా రాకపోవచ్చు, రావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా ఉన్న వర్షన్ అయితే చెప్పాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పింది మీకు ఉపయోగకరంగా ఉంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.